హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? పూజ కదండి ఇవాళ, సరస్వతి పూజ కదా. ఏమేం చేస్తున్నారు ఏంటి సంగతులు? నేనైతే 10 రకాల పిండి వంటలు పెట్టాను. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, అందుకని పులగం అయితే ఖచ్చితంగా చేస్తున్నానండి. ప్రతిరోజు పులగం చేస్తాను. ఇదిగోండి, పులగం అయితే అయిపోవస్తుంది. ఈ గరిటె వేసేసేయండి. ఒక గరిటె దీంట్లో వేసుకున్నారే అనుకోండి, పొంగిపోకుండా ఉంటుంది, పొంగిపోయి కింద పడదనమాట. అది సంగతి. అయితే ఇదిగోండి, ఇలా రండి. ఇక్కడేమో దద్దోజనం చేశానండి. ఈరోజు అమ్మవారికి దద్దోజనం చేశాను. సరస్వతి పూజ కదా, అందుకని పాయసం కానీ ఇలా కానీ ఏదో ఒకటి తెల్లగా ఉన్నది నివేదన చేస్తారు కాబట్టి నేను దద్దోజనం చేశాను. పాయసం అది నిన్న చేసేసానండి. అన్నీ నిన్న చాలా చేసామన్నమాట. నిన్న మా ఇంట్లో ఫంక్షన్ అయింది కాబట్టి చాలా రకాలు చేశాను. నిన్న చేసిన వాటిల్లో మిగిలినవి చూపిస్తాను. ఇదిగోండి, అరిసెలు చేసామండి. చూసారా, అరిసెలు ఎంత కరకరకరలాడుతూ ఉంటాయండో, చాలా చాలా బాగుంటాయి. క్రిస్పీ అరిసెలు అనమాట. మా ఊరు స్టైల్లో చేసిన అరిసెలు. మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తారు, చాలా బాగా చేస్తారనమాట. నేను కూడా నేర్చేసుకున్నాను, అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. చాలా బాగా చేస్తాను నేను కూడాను. చూసారా, కరకరకరలాడుతూ ఉంటాయండి, చాలా క్రిస్పీగా భలే ఉంటాయండి. చాలా బాగా కుదిరినాయి నిన్న అరిసెలు. ఇదిగోండి, నువ్వుండలు, నిన్న పరమాన్నం, గారెలు అన్నీ చేసేసాం నిన్న. అందుకని ఈరోజు ఇంకా వీటితోటి దీంతోటే సరిపెట్టేస్తున్నానండి. ఈ రోజు చేసింది దద్దోజనం కాబట్టి ఇలాగే సరిపెట్టేస్తాను. అమ్మవారికి పులగము, దద్దోజనం నివేదన చేస్తున్నాను. మీరందరూ ఏం చేస్తున్నారో నాకు కామెంట్లో తెలియజేస్తే హ్యాపీ. ఈరోజు ఇదే. మళ్ళీ రేపు ఏం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఉంటాను. నచ్చిందా? మీరు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి అరిసెలు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి అరిసెలు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. మా ఇంట్లో మొత్తం అందరం కూడా మేము ఇలాంటివే తింటామండి. మాకు అది చాలా ఇష్టం అనమాట. ఇలా కరకరలాడుతూ ఉన్నవే ఇష్టం. మెత్తగా ఉన్న అరిసెలు పెద్దగా అసలు ఇష్టపడరు ఎవరును. ఇదనమాట నేను చెప్పాలనుకున్నది. ఉంటాను. ఈ లడ్డు కూడా సూపర్ అండో. నువ్వుల లడ్డు అనమాట. నువ్వులు వేయించేసుకుని పొడి చేసేసుకుని బెల్లం వేసేసుకుని ఈజీగా చేసేసుకోవచ్చండి. బెల్లం వేసి మిక్సీలో వేసేసుకున్నాం అనుకోండి, ఉండలు చుట్టేసుకోవడమే. ఇంతే, పాకం పట్టాల్సిన పని లేదు. సున్నుండలా ఉంటుంది అనుకోండి, చాలా మంచిది. బెల్లం కూడాను. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. నువ్వుల ఉండలు రోజు ఒక ఉండ తింటే పిల్లలకి బోన్లు గట్టిగా ఉంటుంది అనమాట. వెముక గట్టిదనం ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా తినచ్చు, షుగర్ లేని వాళ్ళు. అదే షుగర్ ఇప్పుడు డయాబెటిక్ లేని వాళ్ళు తినడానికి ఉంటుంది. అది నేను చెప్పాలనుకున్నది. వివరంగా ఉండాలని చెప్తున్నాను. సరేనా? ఇవి ఉంటాను. ఈ రైస్ అయిపోతే కనుక, పులగం అయిపోతే నివేదన చేసుకోవాలి. బాయ్.